దేవుని వాక్యంలోకి వెళ్దాం. 91వ కీర్తన మొదటి 2 వచనాలను చదువుకుందాం. Psalm 91 first 2 verse. भजन 91 पहला 2 वचन. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, మనం సాధారణంగా ఎండలో పనిచేసేప్పుడు అలసిపోతూ ఉంటాం. ఆ ఎండను భరించలేని పరిస్థితిలో ఏదైనా ఒక నీడ కోసం మనము వెతుకుతాము. అది ఒక చెట్టు కావచ్చు, ఒక గూడు కావచ్చు, మరేదైనా కావచ్చు. దాని దగ్గరకు మనం పరుగున వెళ్తాం. మన అలసటను తీర్చుకుంటాం. ఆ ఎండ వేడిమి తగ్గిన తర్వాత, స్వాంతన పొందిన తర్వాత మరొకసారి బలాన్ని పొందుకొని, శక్తిని పొందుకొని తిరిగి పని చేయడానికి మనము సిద్ధపడుతూ ఉంటాం. అలాగే ఈ జీవిత శ్రమలలో కూడా కొన్ని సమయాల్లో భరించలేని పరిస్థితుల్లో, మనం సహించలేని, ఓర్చుకోలేని పరిస్థితుల్లో మన ఆ శ్రమను పోగొట్టుకోవడానికి ఒక నీడ మనకు అవసరం. ఆ అలసటను తీర్చుకొనుటకు, ఆ నెమ్మదిని పొందుకొనుటకు, తిరిగి మరొకసారి మన ప్రయాణాన్ని కొనసాగించుటకు కావాల్సిన శక్తిని పొందుకొనుటకు ఒక నీడ అవసరం. ఈరోజు దేవుని వాక్యము ఆ నీడ గురించి మాట్లాడుతూ ఉంది. అదే సర్వశక్తుని నీడ, దేవుని నీడ. ఈరోజు మన ఆరాధన అంశంగా దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. ఈ సర్వశక్తుని నీడ అనేది ప్రభు యేసు యొక్క అతి శ్రేష్టమైన కాపుదల, ఆయన భద్రతను మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ మండుటెండ లాంటి ఈ శ్రమలు, కష్టాల ద్వారా అలసిపోయిన వారికి దేవుడు నీడనిచ్చేవానిగా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలసట తీర్చేవానిగా, ఆదరణ ఇచ్చేవానిగా ఆయన ఉంటూ ఉన్నారు. అందుకనే వాక్యం అనేక సార్లు ఆశ్రయ దుర్గమని ఆయనను కీర్తిస్తూ ఉంది. అంతేకాదు, మనం చదివిన వచనంలో 2వ వచనంలో చూస్తే, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తూ ఉన్నాను అని కీర్తనాకారుని అనుభవం సాక్ష్యంగా మన ముందు ఉంచబడి ఉంది. ఆ గొప్ప దేవుడు, ఆ రక్షణకర్త, ఆ నమ్మకమైన, ఆ ఆశ్రయదుర్గమైన ఆ దేవుణ్ణి ఆరాధించుకొనుటకు ఈరోజు మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ఆ గొప్ప దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు తన వాక్యం ద్వారా. హోషేయ 13:5లో మనం చూస్తే, హోషేయ 13:5, హోషేయ का ग्रंथ 13वां अध्याय 5वां वचन. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించువాడను నేనే. ఈ లోకమనే అరణ్యంలో, ఈ జీవితం అనే ప్రయాణంలో, ఈ శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇవి అనే ఆ మహా ఎండకు కాలి సోలిపోయిన పరిస్థితుల్లో ఉన్న మనందరినీ ఆయన కనుగొని, మనల్ని స్నేహించి, తన నీడకు నడిపించి కాపాడేవాడుగా నేనున్నాను అని ఈరోజు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను స్నేహించేవాడను నేనే అని ఆయన తనను తాను
మనకు పరిచయం చేసుకుంటూ తన స్నేహ హస్తాన్ని మన వైపు చాపుతూ ఉన్నారు. ఈ మాటలు విన్న మనము ఆ హస్తాన్ని అందుకొని ఆ స్నేహ మాధుర్యాన్ని అనుభవించగలగడమే ఈరోజు మనం ఆయనకు చేసే ఆరాధనగా అర్థం చేద్దాం. అంతేకాదు, ఈరోజు ఆ మాటలు వినలేక, విన్నా వాటిని అర్థం చేయలేక, నిర్లక్ష్యంతో ఆ స్నేహ హస్తాన్ని అందుకోలేక, లోకంతో స్నేహం చేస్తూ ఆయనతో వైరం పెంచుకుంటున్న ప్రతి ఒక్కరితో వాక్యం ఈరోజు మాట్లాడుతూ ఉంది. కీర్తన 121:5 మనం చూస్తే, సామ్ 121:5, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉన్నాడు. ఆయన మాత్రమే మనల్ని కాపాడేవాడు. ఈరోజు నీ ఆలోచన ఎలా ఉంది? నిన్ను కాపాడేవాడు ఎవరని అనుకుంటున్నావు? ఎవరితో నువ్వు స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నావు? ఒక్కసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఆయన మాత్రమే మనల్ని కాపాడగలడు అనే నిజాన్ని ఈరోజు మనమందరము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆ నీడలో మనం ఉండడమే మనకు మేలుకరము, ఆయనకు మహిమకరం. ఆ నీడలో మనం లేకుండా, ఆ నీడను మనం చేరకుండా, ఆ స్నేహాన్ని మనం పొందకుండా ఈరోజు మనం చేసే ఆరాధన సంపూర్ణము కాలేదు సంగమా. ఇది మనము ఈరోజు అర్థం చేద్దాం. ఆ మహోన్నతుని, ఆ సర్వశక్తుని, ఆ కాపుదలకు సాదృశ్యంగా చెప్పబడుతున్న ఆ నీడ ఎలాంటిది ఈరోజు అర్థం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ నీడలో మనం ఏమేం పొందుకుంటాం దేవుని వాక్యం ద్వారా మనం చూడడానికి, ఆ వాక్యానుసారంగా ఆయనను ఆరాధించడానికి ఇష్టపడతాం. మొదటగా మనం చూస్తే రూతు గ్రంథం 2:12, रूत 2:12, रूतु का ग्रंथ 2 अध्याय 12 वचन, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన రెక్కల నీడలో మనకు రక్షణ ఉన్నది. రూతు గురించి మనకు తెలుసు. మోయాబీయురాలైన స్త్రీ, భర్త చనిపోయాడు, ఎవరు లేని దీనురాలు, దిక్కుతోచని స్థితి. అత్త తన నిస్సహాయతను చూపిస్తుంది, లోకం వైపు పొమ్మంటుంది. ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితుల్లో రూతు ఆయన నీడన రావడానికి ఇష్టపడింది. దేవుణ్ణి నమ్ముకొని ఆ సర్వశక్తుని నీడలోకి ఆమె వచ్చినప్పుడు ఆమె జీవితం ఎలా మారింది, ఎంత గొప్పగా ఆమె జీవించింది, ఎంత సురక్షితంగా ఆమె జీవితాన్ని దేవుడు మార్చారు, మరెంత గొప్ప స్థానంలో ఆమెను ఉంచారు. మనమందరము ఎన్నోసార్లు రూతు గురించి విని ఉన్నాం. సంగమా, ఆయన నీడలో మనకు రక్షణ ఉన్నది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకులో ఉన్నా, ఆయన నీడలో నువ్వు రావడానికి ఇష్టపడితే, ఆయన నీడలో నువ్వు రావడాన్ని కోరుకుంటే, ఆయన నీ జీవితాన్ని కాపాడేవాడుగా ఉన్నాడు, రక్షణ ఇచ్చేవాడుగా ఉన్నాడు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను మిమ్మల్ని చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరొల్లకపోతిరి అంటూ ఆయన మాట్లాడినట్టు, ఈరోజు తన రెక్కల నీడను ఆశ్రయించలేకపోతున్న ప్రతి ఒక్కరము అది అర్థం చేసి ఆయన నీడను ఆశ్రయించడమే ఈరోజు మనం చేసే ఆరాధన. అలాగే మనం చూస్తే అపోస్తుల కార్యం 5:15 మనకు కనబడుతుంది. Acts 5:15, प्रेरितों का कार्य 5वां अध्याय 15वां वचन,
అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నిజానికి పేతురుకు కానీ అతని నీడకు కానీ రోగులను బాగు చేసే శక్తి లేదు. ఆ శక్తి గలవాడు ప్రభు యేసు ఒక్కరే. యెహోవా రాఫా అయిన దేవుడు, ఆయన మాత్రమే ఆ శక్తి గలవాడు. ఆయన నీడలో స్వస్థత ఉంది. కానీ మనం చూస్తూ ఉన్నాం, పేతురు వచ్చేప్పుడు ఆయన నీడలో రోగంతో ఉన్న వాళ్ళను ఉంచడానికి వాళ్ళు ప్రయత్నం చేసే పరిస్థితి, స్వస్థత పొందిన పరిస్థితి. మీరు వెళ్ళి స్వస్థపరచుడి అంటూ తన శిష్యులకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నారు. పేతురుకు ఆ శక్తిని, వరాన్ని ఆయనే ఇచ్చారు. తన ఆత్మ ద్వారా తన నీడను తన పిల్లలకు అనుగ్రహించి ఆ నీడలో వారి ద్వారా స్వస్థత కార్యాలను జరిపించే గొప్ప దేవుడు ఆయన. ఆ నీడలో, ఆయన సన్నిధిలో ఆ సంపూర్ణ స్వస్థత మనకు దొరుకుతుంది. ఆయన నీడను పొందుకున్న మనమందరికీ అదే మన ఆధిక్యత. ఈరోజు ఆ ఆధిక్యతను మనం లోకం ఎదుట చూపించడమే, ఆ నీడలోకి అవసరంలో ఉన్న వారిని చేర్చడమే ఈరోజు మనము చేసే ఆరాధన. అలాగే పరమగీతము 2:3 మనం చూస్తే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితుడనై నేను అతని నీడన కూర్చుంటిని. నిజమైన ఆనందం ఆయన నీడలో మాత్రమే ఉంది. ఈ లోకంలో ఉండే ఆనందం అడవి వృక్షాలు ఇచ్చే నీడ వంటివి. అడవి వృక్షాలు వాడిపోయేవి, అయితే జల్దరు వృక్షం ఎన్నడూ వాడిపోనిదిగా ఉంటూ ఉంది. ఆ జల్దరు వృక్షానికి సాదృశ్యమైన దేవుడు అనగా ఆయన నీడ, ఆ జల్దరు వృక్షపు నీడగా శాశ్వతమైనదిగా, సురక్షితమైనదిగా, ఆనందమైనదిగా ఈరోజు మనము వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. ఆ సర్వశక్తుని నీడ కేవలం సురక్షితమే కాదు, మన ఆత్మీయ ఆకలి తీర్చే ఎన్నో జీవ వృక్ష ఫలములతో ఆయన మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు, ఆనందపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఆ షూలమితి చెబుతూ ఉంది, అతని ఫలము నా జిహ్వకు మధురము, అది నాకు ఆనందము అని చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అర్థం చేద్దాం సంగమా, ఈ లోకరీతి నీడలు ఉండవచ్చు, ఆ అడవి వృక్షాలు ఉండవచ్చు, వాటిలో కొంత నీడ దొరకవచ్చు, వాటిలో కొంత ఆనందం ఉండవచ్చు, కానీ అది కొంచెమే, ఈ లోకం వరకు మాత్రమే. కానీ దేవుని నీడలో దొరికే ఆనందం అనంతం. దానికి ఏ లెక్క లేదు, దానికి ఏ పరిమితి లేదు. ఇది సదాకాలము మనతో ఉండేది. ఈరోజు నువ్వు ఏ నీడను కోరుకుంటున్నావు, ఏ ఆనందం కోరుకుంటున్నావు, ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. సదాకాలం మనల్ని ఆనందంగా ఉంచే ఆ నీడలో మనం ఉండగలగడమే నిజంగా మనకు ఆనందం, ఆయనకు ఆరాధనీయం. అలాగే మనం చూస్తే యెషయా 25:3, ఐజాయా 25:3, యెషయా का ग्रंथ 25वां अध्याय 3रा वचन, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. దేవుని కాపుదలను మనం అర్థం చేయాలి. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటూ ఉన్నాడు, ఎలా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా ఆయన మనల్ని కాపాడేవానిగా ఉన్నారు. ప్రతి దరిద్రతలలో ఆయన మనల్ని కాపాడేవానిగా ఉన్నాడు. ప్రతి ఇబ్బందిలో మనల్ని కాపాడేవానిగా ఆయన ఉంటూ ఉన్నారు.
ఈనాడు ఈ లోకం మనకు అలసట పుట్టించే ఒక పరిస్థితిలో ఈ లోకాధిపతి అయిన సాతాను మనల్ని అలయజేసి సొమ్మసిల్ల చేసేవాడుగా ఉన్న పరిస్థితుల్లో, ఆ శ్రమల చేత, ఆ ఇబ్బందుల చేత, ఆ ఇరుకుల చేత మనం సొమ్మసిల్లిన పరిస్థితుల్లో మనల్ని కాపాడేవాడు, సేద తీర్చేవాడు, ఆదరించేవాడు, తన నీడన హత్తుకునేవాడు ఆయన కాక ఇంకెవరున్నారు సంగమా? ఆ సర్వశక్తుని నీడ, అదే మనకు ఆశ్రయం. ఆయన నీడలోనే మనకు ఆశ్రయం ఉంది. అందుకనే కీర్తనాకారుడు వేడుకుంటూ ఉన్నాడు, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని. అలా వేడుకుంటూ ఆయన రెక్కల క్రింద దాచబడడమే ఈరోజు మనకు నిజమైన ఆశ్రయం, నిజమైన ఆనందం. అలాగే హోషేయ 14:7 మనం చూస్తే, హోషేయ 14:7, హోషేయ కా గ్రంథ్ 14 అధ్యాయ 7వ వచనం, అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. ఆ నీడలో మనం ఎలా అభివృద్ధి చెందుతాము, ఎలా సంతోషిస్తాము, ఎలా తృప్తి పొందుతాము, మనం ఈ వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. మన జీవితం ఫలవంతం కావడానికి మూలాధారం ఆయనే. ఆయన నీడలో కాకుండా మనం ఎలా ఫలిస్తాం? ఆయన తన నీడనివ్వడమే కాకుండా మనల్ని ఆశీర్వదించేవానిగా ఉంటూ ఉన్నారు. మన జీవితంలో అద్భుతాలు చేసేవానిగా ఉంటూ ఉన్నారు. ఆయనే మన ఆశీర్వాదం. ఆయన లేనిది ఏది ఉన్నా అది మనకు ఆశీర్వాదం కాదు. యాకోబును గుర్తు చేసుకుందాం. తనకున్న సమస్తాన్ని, భార్యను, పిల్లలను, మంది, మార్బలం, పశువులు, సంపద అన్నీ ఆ రోజు ఆ ఎబ్బోకు రేవు అవతలికి తరలించి తాను ఒంటరిగా దేనికోసం పెనుగులాడాడు. ఏం చేస్తే గాని నిన్ను వదలనని దేవుణ్ణి పట్టుకున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే అతను అర్థం చేశాడు, ఏదైతే తాను ఆ ఏరు తాటించాడో అవి ఏవి అతను ఆశీర్వాదాలుగా భావించలేదు. నిజమైన ఆశీర్వాదం ఆయనే అని నమ్మాడు. ఆయన నీడలోనే అది దొరుకుతుందని విశ్వసించాడు. అందుకనే ఆయనతో పెనుగులాడాడు. అది దొరికే వరకు ఆయనను పట్టుకున్నాడు, విడిచిపెట్టలేదు. అది అర్థం చేయడమే ఈరోజు మనము ఆయనకు ఆరాధన చేయడం. అలాగే ఆయన నీడ మనకు మార్గాన్ని చూపించేదిగా ఉంది. ఆ ఐగుప్తు నుంచి కనానుకు జరిగిన ఇజ్రాయెల్ ప్రయాణంలో ఆయన పగటి వేళ మేఘస్తంభంలో, ఆ మేఘస్తంభపు ఛాయలో ఆయన నడిపించి ఉన్నారు. ఆయన ఎక్కడ తన ప్రజలు ఎక్కడ ఉండాలి, ఎక్కడ సేద తీరాలి, ఎలా నడవాలి, ఎటు వెళ్ళాలి, ఇవన్నీ ఆయన చూపించేవానిగా ఉన్నారు. ఆయనను ఆశ్రయించిన వేళ నీ జీవితంలో కూడా ఆయన మార్గాన్ని చూపించేవానిగా ఉంటూ ఉన్నారు. అలాగే ఆయన మన జీవితంలో అద్భుతాలు చేసేవానిగా ఉంటూ ఉన్నారు. అందుకనే ఆయన సన్నిధిలో ఉండే జీవితాలు ఆశ్చర్యకరంగా మారిన అనుభవాలు మనకున్నాయి. ఆ అద్భుతాలను అనుభవాలుగా, సాక్ష్యాలుగా చెప్పిన అనుభవం ఇక్కడ ప్రతి ఒక్కరిలో ఉంది. అలాంటి అనుభవమే ఆయనను ఆరాధించగలుగుతుంది సంగమా. ఆ అనుభవం మనలో ఉండాలంటే ఆయన నీడలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రియ సంగమా, సర్వోన్నతుడైన దేవుని నీడలో రక్షణ ఉంది. ఆయన నీడలో స్వస్థత ఉంది. ఆయన నీడలో ఆనందం ఉంది. ఆయన నీడలో ఆశ్రయం ఉంది.
ఆశీర్వాదం ఉంది, అద్భుతం ఉంది, నడిపింపు ఉంది, నమ్మకం ఉంది, సమస్తము ఉన్నాయి. ఆ నీడలో చేరాలంటే, ఆ నీడను అనుభవించాలంటే, ఆ మేళ్లను పొందుకోవాలంటే ఆ మహోన్నతుని చాటున అనగా ఆయన దగ్గరగా, ఆయన సన్నిధిలో జీవించడం ఒక్కటే మార్గం. ఈరోజు మనం వింటూ ఉన్న మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడని దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. ఆయనతో నివసించడం, ఆయన నీడన విశ్రమించడం, ఇవి రెండే ఆయనను ఆరాధించే మార్గం. ఒకసారి అర్థం చేద్దాం, ఆయనతో నివసించడం అంటే ఏంటి. మొదటి యోహాను పత్రిక 4:15-16 వచనాలను మనం చూస్తే, 1 John 4:15 and 16, पहला యోహాన్ का पत्र 4 अध्याय 15 और 16 वचन. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. ఆయనతో నివసించడం అంటే ప్రేమ కలిగి జీవించడం. అందుకనే ప్రధానమైన ఆజ్ఞగా ఆయన ఆ ప్రేమనే మనకు చూపించారు. అలాగే నిజమైన విశ్రాంతి అంటే మనం ఎన్నోసార్లు విన్నాం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నిజమైన విశ్రాంతి అంటే ఆయనను ఎరిగి, ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన ప్రేమను పొందుకొని అది ఇతరులకు పంచడమే. ఆయనతో నివసించడం, ఆయన దగ్గరకు వచ్చి పూర్తిగా ఆయనను అప్పగించుకొని ఆయన ఆజ్ఞానుసారం జీవించడమే నిజమైన విశ్రాంతి. ఈరోజు మనం ఎక్కడ నివసిస్తూ ఉన్నాం? ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాం? మన నివాస స్థలం ఎక్కడ? మన విశ్రాంతి ఎక్కడ? దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు, మనల్నే అడుగుతూ ఉన్నారు, ఆలోచించడానికి సమయం ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఆయనను ఆరాధించడానికి ఆయన సన్నిధి చేరిన మనం ఆలోచన చేద్దాం సంగమా. నిర్లక్ష్యం చేయకుండా ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనం చేసే ఆ వాక్యానుసారమైన ఆలోచనయే ఈరోజు మనం ఆయనకు చేసే ఆరాధన. ఆలోచన చేద్దాం, ఆరాధన చేసుకుందాం.